స్టార్టింగ్ నుంచి చెప్తాను. అర్థమైందా? నన్ను డిస్టర్బ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను. మళ్ళీ స్టార్టింగ్ చెప్పి ఈరోజు అయిపోయేంత వరకు వదలండి. అంటే 8 కానీ 9 కానీ రేపు పొద్దున కానీ. రేపు పొద్దున మనకి ఎలా సండే స్కూల్ ఉంటుంది, మిమ్మల్ని నుంచి ఇలానే తీసుకెళ్తాను అక్కడికి. ఎన్ని గంటలైనా కూర్చుంటాను, ఎంతసేపు ఇలానే చెప్తూ ఉంటాను. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వింటూ ఉంటే ½ అన్ అవర్ లేదంటే 1 అవర్లో కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఏమో మాట్లాడకూడదు. సో డేవిడ్ లివింగ్స్టన్, ఏం పేరు పేరు? ఎవరు ఈయన అంటే ఈయన ఒక డాక్టర్. ఎవరైనా డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఒక డాక్టర్. డాక్టర్ మామూలుగా ఎందుకోసం చదువుకుంటారు? డాక్టర్ ఎందుకు చదివిస్తారు ఇంట్లో వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు చదివిస్తున్నారు? ఎందుకు చదివిస్తున్నారు? వెరీ గుడ్. పెద్దయ్యి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి? నిజంగా ఇస్తారా మీ అమ్మ నాన్నకి? లేదు. ఎవరికి ఇస్తారు? మీ భార్య మీ పిల్లలకి, ఇలాంటి మీ భర్త మీ పిల్లలకి, వాళ్ళకు ఇచ్చుకుంటారు. అంటే తల్లిదండ్రులు కూడా ఏమీ ఆశించకుండా మిమ్మల్ని ఏం చేస్తున్నారు? చదివిస్తున్నారు. అంటే కొంతకాలం వరకు ఇస్తారేమో, తర్వాత ఏమవుతుంది? అంత మన ఫ్యామిలీకి మనం చూసుకుంటూ వస్తాం. తర్వాత ఎవరైనా సరే చదువుకొని తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా, భార్యా పిల్లలకు ఉపయోగపడకుండా, ఆ చదువు దేనికోసమన్నా వేరే దానికోసం ఉపయోగపడితే దాన్ని మనం ఏమనాలి? ఇంకా సపోజ్ డాక్టర్ అయ్యారు. డాక్టర్ చదువుకొని మీ అమ్మ నాన్నకు సేవ చేయాలి. లేదు అంటే మీ ఇంట్లో భార్య పిల్లలకి డబ్బులు ఇవ్వాలి. మీ ఇంట్లో భార్య పిల్లలకి డబ్బులు ఇవ్వకుండా, లేకుంటే అమ్మ నాన్నకి సేవ చేయకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే చోట ఖర్చు పెట్టి, లేకుంటే ఏదో విధంగా చేస్తే ఆ క్యాండిడేట్ ఏమంటాం మనం? తిరుగుబోతు అని అంటాం, లేకుంటే తాగుబోతు అని అంటాం, ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం అంటాం, వాడి మీద ఎన్నో అబండాలు వేస్తాం. అవునా కదా? ఇక్కడ అటువంటి స్టోరీనే ఇది. డేవిడ్ లివింగ్స్టన్. అసలు ఈయన ఎవరు అని అంటే జస్ట్ ఫస్ట్ సూచాయిగా చెప్తాను, తర్వాత మీకు ప్రొజెక్టర్ ద్వారా కొన్ని పాయింట్స్ డిస్క్రైబ్ చేస్తాను. డిస్క్రైబ్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ఫొటోస్ చూపిస్తాను. లాస్ట్లో ఆ ఫొటోస్ అన్నింటినీ ఒక్కొక్క ఫోటో స్క్రీన్ షాట్ పెడతాను. పెట్టినప్పుడు ఏ ఫోటో దేని గురించి చెప్పానో చెప్పాలి. అర్థమైందా? ప్రతి ఫోటోకి ఒక స్టోరీ పెట్టాను. ఆ ప్రతి ఫోటోకి స్టోరీ పెట్టాను కాబట్టి లాస్ట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాని మీద ఒక్కొక్క ఫోటో వేస్తాను. ఓన్లీ ఫోటో ఒకటే ఉంటుంది. అప్పుడు మీరేం చెప్పాలి? నాకు ఈ ఫోటో దానికి సంబంధించింది అని చెప్పాలి. రెడీనా? ఇది ఫస్ట్ ఫోటో, ఇది కూడా ఒక ఫోటో. ఎక్కడ వేసానో చెప్పాలి. ఎక్కడ వేసాను? ఫస్ట్ స్టార్టింగ్లో వేసాను. మామూలుగా డేవిడ్ లివింగ్స్టన్ ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి కొంచెం పేద కుటుంబంలో పుట్టినవాడు. పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు అయినప్పటికీ తల్లి వచ్చేసి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా భయం. తండ్రి కూడా దేవుడు అంటే భయం. తండ్రి కూడా సేవ చేస్తూ ఉండేవాడు. సేవ చేస్తూ ఉంటూ పిల్లలను కూడా ఏం చేశారంటే బైబిల్ చదివేదానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు. పిల్లలు దేనికోసం చేసేవాళ్ళు? బైబిల్ చదువుకునేదానికి ప్రోత్సహిస్తూ ఉండేవారు. కాబట్టి పిల్లలు కూడా ఏం చేసేవారంటే ఎప్పుడు బైబిల్ చదువుకునేవారు. బైబిల్ చదవడం, బైబిల్కి సంబంధించిన బుక్స్ చదవడం, ఈ విధంగా పిల్లలు చేస్తూ ఉండేవారు. అదే డైరెక్షన్లో వాళ్ళకు డబ్బులు లేకుండా కూడా డేవిడ్ లివింగ్స్టన్ని ఎంబీబీఎస్ చేర్పించారు. డాక్టర్ కోర్సు చదివించారు. డాక్టర్ కోర్సు చదివిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఏమైపోయాడు? డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత ఆయన ఒక మిషనరీ వచ్చేసి వీళ్ళ దగ్గరకు వచ్చి లెసన్స్ చెప్తున్నప్పుడు ఒక మిషనరీ వచ్చేసి వీళ్ళ దేశంలో ఉండే ఆయన వేరే దేశానికి నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ వచ్చేసి ఆయన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. ఆయన చనిపోతాడు. ఆయన కొంతమంది చంపేస్తాడు. చంపినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఏమంత ఫీల్ అవ్వదు. ఫీల్ అవ్వకుంటే ఈయన ఆశ్చర్యపోతాడు. ఇది ఏంటి, ఇంత పెద్ద ఆయన అంత బాగా మాట్లాడాడు, అసలు ఆయన మా లాంగ్వేజ్ కూడా తెలియదు, బాగా మాట్లాడాడు, కానీ అక్కడ బయటికి వెళ్ళి చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకోలేదు.
బాగోలేదని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగింది జరగనా, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అతను చనిపోయినా కూడా ఇంట్లో అంత మూడిగా లేరు, లేదంటే అంత ఏడవలేదు, ఏమి జరగలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఎందుకు వీళ్ళకి ఇంత సంతోషం, ఎందుకు ఆయన ఎందుకు అంత ఇష్టపడి చనిపోయాడు అని చెప్పి దాని మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎంతో పుస్తకాలు చదివాడు, వాళ్ళని అడిగాడు, వీళ్ళని అడిగాడు, అన్ని అడిగి తర్వాత లాస్ట్కు బైబిల్ నుంచి కొన్ని సత్యాలను తెలుసుకొని ఈ భూమి మీద జీవించే జీవితం అశాశ్వతమైంది, పరలోకంలో ఉన్న జీవితం శాశ్వతమైంది. కాబట్టి ఈ అశాశ్వతమైన జీవితం కోసం భూమి మీద పాటుపడేదానికంటే శాశ్వతమైన జీవితం కోసం భూమి మీద పాటుపడడం లేదు కదా. అంటే భూమి మీద రెండు విధాలుగా పాటుపడచ్చు. ఎలా పాటుపడచ్చు? మన సర్వైవల్ కోసం, మనం బ్రతికే దాని కోసం భూమి మీద కష్టపడుతూ పనిచేసి సంపాదించుకొని బతకడం, ఇది ఒక వే. రెండోది వచ్చేసి దేవుని దగ్గరికి చేర్చబడే దానికోసం భూమి మీద కష్టపడుతూ బతకడం ఇంకొక వే. కాబట్టి ఆయన రెండో మార్గం ఎంచుకున్నాడు. ఏంటి రెండో మార్గం? భూమి మీద కష్టపడాలి, కానీ ఆ కష్టం ఎవరి కోసం పడాలి? దేవుని కోసం పడాలి. ఇప్పుడు మనల్ని నీకు ఎవరంటే ఇష్టం అని అంటే ఏం చెప్తాం? మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, లేదు నా భార్య అంటే ఇష్టం, లేదు నా పిల్లలంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం. అలా ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, అంతే కదా. కానీ డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో ఆయన జీవితం ప్రూవ్ చేసింది ఏంటంటే ఆయనకి ఎవరంటే ఇష్టం అంటే దేవుడు అంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం? దేవుడు అంటే ఇష్టం. అమ్మ అంటే ఇష్టమే, కానీ దేవుడు అంత ఇష్టం కాదు. నాన్న అంటే ఇష్టమే, కానీ దేవుడు అంత ఇష్టం కాదు. భార్య అంటే ఇష్టమే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు భార్య, కానీ ఆ ఇష్టం కూడా, ఆ ప్రేమ కూడా ఎంతవరకు? దేవుని కంటే తక్కువ. తర్వాత పిల్లల్ని కూడా కన్నాడు, ఆ పిల్లలు కూడా ఇష్టమే, ఎంతవరకు ఇష్టం? దేవుని కంటే తక్కువ. ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితంలో దేవుడే ఇష్టం, దేవుడే ప్రేమ, దేవుడే అన్ని ఆయన. ఆ విధంగా ఉండి ఆ జీవితాన్ని అలా మార్చుకొని నేను ఏదో ఒకటి చేయాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అంటే ఒకనొక మిషనరీ ఏం చేశాడంటే, నేను సౌత్ ఆఫ్రికాలో నేను సేవ చేస్తున్నాను, నువ్వు ఏమన్నా చేయాలనుకుంటే అక్కడికి వస్తే కదా నేను నీకు చూపిస్తానండి. అంటే నేను వెళ్ళి ఏం చేయాలి? సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాలి, వెళ్ళి నేనేం చేయాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. దేవుడా, నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాలి, అప్పటికి ఇంకా పెళ్లి కాదు, నేను వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి ఏం చేయాలంటే చాలా రోజులు వచ్చేసి నువ్వు వెళ్ళు అని చెప్తున్నా కూడా ఆపుతూ వచ్చాడు. కానీ ఒకరోజు వచ్చేసి గట్టి తీర్మానం చేసుకొని నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఉన్న దేశం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడైతే వెళ్తున్నాడో, ఎక్కడ ఏ ప్రదేశాలు చూస్తున్నాడో ఆ చూసే ప్రదేశం ప్రతి దాని గురించి రాయడం స్టార్ట్ చేశాడు. మామూలుగా ఏదైనా ఒక కొత్త ప్రాంతాన్ని కనుక్కుంటే వాడిని ఏమంటారు? జియాలజిస్ట్ అంటారు. దాని గురించి రీసెర్చ్ చేసి ఖగోళ శాస్త్రవేత్త. ఈ ఖగోళ శాస్త్రవేత్త అంటే నాకు జియాలజిస్ట్ అనుకుంటున్నాను. సో ఈ జియాలజిస్ట్ ఏం చేస్తాడు? అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, దాని గురించి వాతావరణం ఎలా ఉంది, మొత్తం వివరిస్తూ రాస్తాడు. సో ఈ విధంగా ఏం చేశాడంటే ఈయన జియాలజిస్ట్ కాదు, ఈయన ఎవరు? యాక్చువల్గా డాక్టర్. ఈయన ఎవరైనా డాక్టర్ అయినప్పటికీ ఈయన చూసింది ప్రతి ఒక్కటి రాసుకుంటూ వెళ్తూ ఆ రాసిన ప్రతి ఒక్కటి వచ్చేసి ఏం చేసేవాడంటే ఆ ఇంగ్లాండ్ వాళ్ళకి పంపించేవాడు, వాళ్ళ దేశానికి పంపించేవాడు. పంపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూసి అవునా, నిజమా, ఇంత బాగుందా, ఇలా ఉందా అని చెప్పి సో ఆయన ఏ పేరైతే దానికి పెట్టాడో అదే పేర్లు పెట్టాడు. ఆ విధంగా ఈయన దేశం నుంచి ఆఫ్రికాకి వెళ్ళే టైంలో చాలా విషయాలు కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ఇలా సువార్త ప్రకటించాలంటే నిన్న మనం విలియం కేరీ గురించి విన్నాం. విలియం కేరీ మన ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో కలకత్తా భాష ఆయనకు వస్తుందా? రాదు. మరి ఏం చేశాడు ఆయన? కష్టపడి నేర్చుకోవడం అలా ఇలా నేర్చుకోవాలి.
ఏం చేశాడు? బైబిల్ని బెంగాలీ భాషగా కన్వర్ట్ చేశాడు. బైబిల్ని బెంగాలీ భాషగా కన్వర్ట్ చేశాడు. ఈయన అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆయన లాంగ్వేజ్ నేర్చుకునేదానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ భాష నేర్చుకునేదానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎవరైనా కొత్త భాష నేర్చుకోవాలనుకుంటే కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అరే దీని గురించి నాకు చెప్పు, దాని గురించి నాకు చెప్పండి చెప్తారా? 1-2 సార్లు చెప్తారు, 3-4 సార్లు ఏం చేస్తారు? చెప్పారు. తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఈయనకి ఎవరు చెప్పకుంటే నిదానంగా ఏం చేశాడంటే ఆయన నేర్చుకునేది ఏంటి? ఆయన దగ్గర ఉన్న విద్య ఏంటి? డాక్టర్. కాబట్టి ఎవరైతే బాగలేదో వాళ్ళకు వైద్యం చేయడం స్టార్ట్ చేశాడు. వైద్యం చేసేది కూడా ఎలా చేయడం స్టార్ట్ చేశాడు? తన సొంత మందులు కూడా ఆయనే సొంత డబ్బులతో కొనుక్కొని ఆ డబ్బులతో వచ్చేసి వాళ్ళకు వైద్యం చేశారు. వైద్యం చేస్తూ ఉంటే ఫస్ట్ కొంతమంది ఆ ఇచ్చే మందులు మంచిగా కాదని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత నిదానంగా ఏం చేశారు? నిదానంగా ఈయన మందులు ఇస్తేనే వాళ్ళకు బాగవుతుంది. అలా బాగవుతుంటే నిదానంగా ఈయన దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఈయన దగ్గరికి వచ్చే కొద్దీ ఈయన వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకు బాగు చేయడం, తర్వాత వాళ్ళకి ఏం చేసేవాడంటే వాళ్ళకు సువార్త కూడా చెప్పేవాడు. అక్కడ ఆ ఆఫ్రికా ఖండంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని దోమలు ఉంటాయి. అవి భయంకరమైన దోమలు. ఒక్కసారి కాటేసినట్టు దోమ పాము పుట్టినట్టే ఉండదు, అంతలా వాసిపోతుంది. జ్వరాలు వస్తాయి, ఆ జ్వరంతోనే చచ్చిపోయేవారు. అంత భయంకరమైన దోమలు ఆఫ్రికా ఖండంలో ఉండేవి. సో ప్రతి కలిసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేవాడు, వాళ్ళకు నయమైపోయేది, థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఆయన వచ్చేసి వాళ్ళకు సువార్త చెప్పేవాడు, పంపిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆయనకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఇక్కడ సేవ చేయాలి. ఇప్పుడు ఆ మ్యారేజ్ చేసుకున్న ఆమె కూడా నేను కూడా సేవ చేస్తానని చెప్పి వచ్చింది ఈయనతో పాటు. ఎలా వచ్చింది? నేను కూడా నీతో పాటు సేవ చేస్తానని చెప్పి వచ్చింది. కానీ మధ్యలో ఏమైపోయిందంటే 1-2 సంవత్సరాల తర్వాత ఆమెకు ఆ యొక్క దోమలు పుడితే ర్యాషెస్ రావడం, ఆరోగ్యం బాగా లేకుండా పోవడం. తర్వాత ఆ ఊర్లో అందరూ ఎటువంటి వాళ్ళంటే చాలా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు అన్నమాట. చదువు సంధ్యలు ఏమి కూడా లేని వాళ్ళు. ఈమె వచ్చేసి బాగా చదువుకున్నాం, బాగా అందంగా ఉండేది. ఈమెను చూసి వాళ్ళు కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమెను చూసి కామెంట్ చేయడం, ఈయన వచ్చేసి ఒక పక్క వాళ్ళకు వైద్యం చేస్తూ ఉంటే ఈయన భార్యను వచ్చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కామెంట్ చేసేవాళ్ళు. తర్వాత ఈమెకు వచ్చేసి హెల్త్ కూడా ర్యాషెస్ ఎక్కువ రావడం, బాగా లేకుండా పోవడం, జ్వరం రావడం, ఇటువంటివన్నీ వచ్చాయి. ఇటువంటివన్నీ వచ్చినప్పుడు మామూలుగా మనమైతే ఆ పొజిషన్లో ఏం చేస్తాం చెప్పండి? ఆ పొజిషన్లో అంటే ఈ సేవ వద్దు, ఏమి వద్దు, ఎక్కడికి వెళ్ళిపోదాం? మన దేశానికి వెళ్ళిపోదాం. నా చేతిలో ఏముంది? MBBS డిగ్రీ ఉంది, నేను ఎన్ని కనుక్కున్నాను, నా దగ్గర మంచి చదువు ఉంది, మంచి వైద్యం చేసే టాలెంట్ ఉంది, కాబట్టి నేను నిన్ను ఈజీగా పోషిస్తానని చెప్పి వెళ్ళిపోదాం. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన భార్యను పంపించేశాడు. ఎవరిని పంపించాడు? భార్యను. ఎందుకోసం పంపించాడు? నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నేను దేవుని సేవ చేయలేకుంటున్నా. ఏమన్నాడంట? నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నేను దేవుని సేవ సంపూర్ణంగా చేయలేకున్నా, కాబట్టి దయచేసి నువ్వు ఆ దేశానికి వెళ్ళు. దేవుడు నన్ను పో అన్నప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను, నీ దగ్గర కొన్ని రోజులు ఉంటాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. చూడండి ఏమంటాడన్నా, దేవుడు పో అంటే వస్తా, దేవుడు మళ్ళీ రా అంటే ఇక్కడికే వస్తాను. నీ దగ్గరికి వచ్చి అక్కడే ఉంటానని చెప్పి అనుకోవద్దు. నీ దగ్గరికి వచ్చి అక్కడే ఉంటానని చెప్పి అనుకోవద్దు. ఎందుకు? నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే వస్తాను అని చెప్పి అలా ఆమెకు చెప్పి ఆమెను పంపించేశాడు. ఆమెను పంపించిన తర్వాత ఆమెను చాలా తక్కువ సార్లు కలిశాడు. ఆమెను చాలా తక్కువ సార్లు కలిశాడు ఆ దేశానికి. కానీ కలిసినా కూడా వాళ్లకు పిల్లలు కలిగారు. పిల్లలు 6 మంది ఉన్నారు. 6 మందిలో 2 లేరు, కానీ 4 అయితే మన గూగుల్ కూడా ఐడెంటిఫై చేసి ఆ 4 ఫొటోస్ కూడా పెట్టింది. 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు మాత్రం. ఆ 4తో కూడా ఈయన గడిపిన సమయం వచ్చేసి కొన్ని గంటలు అంట. చూడండి, పిల్లలతో తండ్రి గడిపిన సమయం గంటలు.
ఆ యొక్క భార్యతో అతను గడిపిన సమయం రోజులు. భార్యతో అతను గడిపిన సమయం రోజులు. ఎప్పుడు? ఈయన ఆమెను ఈ దేశం నుంచి ఆ దేశం పంపించిన తర్వాత. ఓకేనా? లాస్ట్కి భార్య చనిపోయింది. తర్వాత ఈయన కూడా అదే దేశంలో, ఆఫ్రికా దేశంలో మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటే అదే దోమ ఈయనను భయంకరంగా కుట్టేసింది. 4-5 చోట్ల కుట్టే జ్వరం బాగా వచ్చింది. ఆయన చూసేదానికి ఎవరు కూడా దగ్గరికి రాలేదు. ఆయనే డాక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఏం చేద్దామని చెప్పి ఎవరు కూడా వెళ్ళలేదు. భార్య లేదు, పిల్లలు లేదు. ఒక్కడు మోకాళ్ళని, దేవుడా నీకు ఇష్టమైతే నన్ను తీసుకో, లేదు అని అంటే నన్ను ఇక్కడే పెట్టు, నేను ఇలానే వీళ్ళకు సేవ చేస్తాను. ఇష్టమైతే నన్ను తీసుకో, లేదు అంటే నన్ను ఇక్కడ ఇలానే పెట్టు, నేను నీ సేవ చేస్తా అని చెప్పేసి ఆయన మోకాళ్ళని అలానే ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలోనే చనిపోయాడు. చనిపోతే 2 దేశాలు ఆయన చాలా బాగా గుర్తించాయి. ఒకటి, ఆయన పుట్టిన దేశం వచ్చేసి ఆయన శరీరం మొత్తం తీసుకెళ్ళి ఒక చోట బాధ పెడితే, ఆయన సేవ చేసిన దేశం వచ్చేసి ఆయన బాడీని కట్ చేసి లోపల గుండె తీసుకొని ఆ దేశంలో బాధ పెట్టారు. ఎందుకనంటే డేవిడ్ లివింగ్స్టన్ హార్ట్ మొత్తం ఎక్కడుంది? ఆఫ్రికాలో. ఆయన శరీరం, ఆయన పుట్టి పెరిగి చదువుకొని ఉండొచ్చు కానీ అక్కడ, కానీ ఆయన మనసు మొత్తం ఎక్కడుంది? ఆఫ్రికాలో. ఇది డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ. ఇప్పుడు నేను మీకు బొమ్మల్లాగా చూపిస్తాను. ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ చూపిస్తాను. దీంట్లో మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని సంఘటనలు ఉంటాయి. ఒకటి, ఆయన మీద లయన్ అటాక్ జరుగుతుంది. దాని గురించి కూడా చెప్తాను. అది ఏ సంవత్సరంలో జరుగుతుంది. తర్వాత ఆయన ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్కటి కనుక్కుంటూ వెళ్ళాడు. ఏ సంవత్సరంలో ఏది కనుక్కున్నాడు అవన్నీ నేను మిమ్మల్ని లాస్ట్ అడుగుతాను. బీ కేర్ఫుల్. ఆయన ఏ సంవత్సరంలో పుట్టాడు, వాళ్ళ భార్యను ఏ సంవత్సరంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఆయనకి ఎంతమంది పిల్లలు, 4 పిల్లల పేర్లు మాత్రం నేను కలెక్ట్ చేశాను. ఆ 4 పిల్లల పేర్లు ఏంటి, తర్వాత ఆయన భార్య ఎప్పుడు చనిపోయింది. ఆయన భార్య కూడా చూడండి, మనం జనరల్గా అనుకుంటాం కొంతమంది, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర ఉండద్దు, నాకు దేవుడు పొమ్మంటే నీకు దగ్గరకు వస్తాను, లేకుంటే రాను అని అంటే ఎవరైనా ఆడవాళ్ళు కామంటారా? లేకుంటే ఆడవాళ్ళ తల్లిదండ్రులు కామంటారా? వేరే వాళ్ళు వచ్చి పెళ్లి చేసేస్తారు. కానీ ఆమె చనిపోయేంత వరకు డేవిడ్ లివింగ్స్టన్ నా హస్బెండ్ అని చెప్పి ఆమె కూడా స్వార్థ చేసినట్లు. ఆమె కూడా వన్ ఆఫ్ ద మిషనరీ. ఆమె కూడా గ్రేట్ మిషనరీ కదా. చూద్దాం. సో ఈ ఫిగర్ ఏంటి? డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ పూర్తి పేరు ఏం పేరు? ఆయన ఎప్పుడు పుట్టాడు? మార్చ్ 19, 1813 సంవత్సరం. ఎప్పుడు పుట్టాడు? ఏ దేశంలో పుట్టాడు? స్కాట్లాండ్. ఏ దేశము? స్కాట్లాండ్ దేశంలో పుట్టాడు. ఏ స్థలము స్కాట్లాండ్లో? బ్లాంటైర్. ఏమంటారు దాన్ని? బ్లాంటైర్ అనే దేశంలో పుట్టాడు. ఆయన కుటుంబం చూస్తే డేవిడ్ లివింగ్స్టన్ వాజ్ బోర్న్ ఇన్ ఏ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ. అంటే ఆయన చాలా సాధారణ కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని పుస్తకాలు రాస్తారు, చాలా పేదవాళ్ళు అని చెప్పి రాయబడింది. చాలా సాధారణ కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? నెయిల్ లివింగ్స్టన్. ఏం పేరు నాన్న పేరు? నాన్నగారు వచ్చేసి దేవుని పట్ల ఎంతో విశ్వాసం ఉన్న వ్యక్తి. అదే రాసి చూడండి, ది లివింగ్స్టన్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఓకే. తర్వాత మదర్ ఎవరంట? ఆగ్నెస్ హంటర్. మదర్ పేరు ఏం పేరు? ఆగ్నెస్ హంటర్. సో ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. సో డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? ఆగ్నెస్ హంటర్. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? నెయిల్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ ఎప్పుడు పుట్టాడు? మార్చి 19, 1813 సంవత్సరం. వెరీ గుడ్. తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ ఏం చదివాడు? డేవిడ్ లివింగ్స్టన్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటును ఎవరికి పెట్టారు?
వాళ్ళ నాన్న ఏం చేశాడంటే బాగా బైబిల్ పుస్తకాలన్నీ చదివించేవాడు. ఆ విధంగా బాగా చదివే అలవాటు డేవిడ్ లివింగ్స్టన్కి వచ్చింది. సో దాంతోపాటు వాళ్ళ నాన్న ఏం చేశాడు, డేవిడ్ లివింగ్స్టన్ని డాక్టర్ కోర్సు చదివించాడు. ఎక్కడ డాక్టర్ కోర్సు చదివించాడు? లండన్ మిషనరీ సొసైటీ. ఎక్కడ చదివించాడు? చెప్పండి. లండన్ మిషనరీ సొసైటీ. అక్కడ ఏం చేశాడు? ఇలా డాక్టర్ కోర్సును కంప్లీట్ చేశాడు. చూడండి, లండన్ మిషనరీ సొసైటీ. కింద డయాగ్రామ్ చూడండి, ఆ బొమ్మ పైన ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. ఆ కింద బొమ్మ ఏంటి? లండన్ మిషనరీ సొసైటీ. తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు? 1845 సంవత్సరంలో మేరీ మఫెట్ అంటే ఎవరేమంటే ఈమె రాబర్ట్ మఫెట్ యొక్క కూతురు. రాబర్ట్ మఫెట్ అంటే ఎవరంటే ఈయన ఒక మిషనరీ. ఈ రాబర్ట్ మఫెట్ డేవిడ్ లివింగ్స్టన్ ను చాలా ప్రభావితం చేశాడు. ఎంతగా ప్రభావితం చేశాడంటే ఈయన తీసుకున్న ఒక్క క్లాస్కి ఈ డేవిడ్ లివింగ్స్టన్ ను వాళ్ళ దేశాన్ని వదిలి, ఆ లండన్లో ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేయాల్సింది పోనిచ్చి దాన్ని వదిలి ఆఫ్రికాకు వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఆయన్ని కలిసి ఆయనతో పాటు సేవ చేయడం కోసం వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? ఆయన్ని కలిసి ఆయనతో పాటు సేవ చేయడం కోసం వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే 1844 సంవత్సరంలో వచ్చాడు. నాకు తెలిసి 1844 సంవత్సరంలో వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ కూతుర్ని చూసి ఇద్దరు, అంటే ఆమె కూడా నేను ఒక మిషనరీ కావాలని ఆమెకి ఇష్టం అనేది, ఈయన ఒక మిషనరీ కావాలని ఈయనకి ఇష్టం ఉన్నాయి కాబట్టి వెంటనే ఏం చేశారు? మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎంతమంది పిల్లలు వీళ్ళకి? 6 మంది పిల్లలు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు? దేవుని సేవ చేస్తూ దాంతో పాటు కొన్ని కనుక్కున్నాడంట. డిస్కవరీస్ అంటే కొన్ని ఏవి ఎక్కడున్నాయో కనుక్కున్నాడు. చూడండి ఏంటి అంటే మొట్టమొదటిగా ఏంటిది? విక్టోరియా ఫాల్స్. ఏంటిది? విక్టోరియా ఫాల్స్. ఎప్పుడు కనుక్కున్నాడు? ఇది 1855 సంవత్సరంలో కనుక్కున్నాడు. ఈ విక్టోరియా ఫాల్స్ చూసేదానికి ఎలా ఉంది? చూడండి ఎలా ఉంది విక్టోరియా ఫాల్స్ అనేది. చాలా బాగుంది కదా. ఇది ఫస్ట్ ఆయన చూసి దాని మీద ఒక డాక్యుమెంటరీ రాసి లండన్కి పంపించాడు, దేశానికి పంపించాడు. పంపించిన వెంటనే వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు. అవునా, నిజంగా అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అని చెప్పి దానికోసం వచ్చేసి చాలా మందిని అక్కడికి పంపించి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా చేశారు. ఇప్పుడు మీరు మీ గూగుల్లో ఈ పేరు కొట్టేవాడు విక్టోరియా ఫాల్స్ అని కొట్టినా కూడా దాని పేరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని ఫొటోస్ కూడా చాలా ఉంటాయి. దాని వెనకాల హిస్టరీ చూస్తే డేవిడ్ లివింగ్స్టన్ గురించే ఉంటుంది. మీరు గూగుల్లో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, విక్టోరియా ఫాల్స్ డిస్కవర్డ్ బై అని కొడితే యూ కెన్ ఫైండ్ డేవిడ్ లివింగ్స్టన్ ఆయన యొక్క స్టోరీ అనేది దీనికి ఎంతగానో మ్యాప్ అవుతూ వస్తుంది. తర్వాత రెండోది చూస్తే దీని పేరు ఎందుకు విక్టోరియా అని పెట్టాడు? పెట్టాడంటే ఆ టైంలో బ్రిటన్ క్వీన్ వచ్చేసి విక్టోరియా అన్నమాట. విక్టోరియా మహారాణి, బ్రిటన్ క్వీన్, లండన్ క్వీన్, ఆమె పేరు వచ్చేసి విక్టోరియా. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పేరుని దీనికి పెట్టేశారు. రెండోది ఏం చేశారు చెప్పండి? లే గాని. ఎన్ అనేది సైలెంట్. లే గాని. సో లేక్ గాని. సో లేక్ అంటే ఏంటి? లేక్ ఎప్పుడైనా చూసారా? చూడలేదు. లేక్ అంటే సీ అంటే సముద్రం, రివర్ అంటే కాలువ. మరి లేక్ అంటే రివర్ అంటే కాలువరా? నది. మరి లేక్ అంటే కాలువ. ఒక చిన్న వాటర్ వచ్చేసి ఉండే స్పేస్ అన్నమాట, ఒక చిన్న కాలువలా, అది లేక్. ఈ లేక్ అనేది పెద్ద లేక్ అన్నమాట. లేక్ గామి అనేది
సో ఇక్కడ వచ్చేసి కలహారి అనే డెజర్ట్ ఒకటి ఉంటుంది. దానికి వెళ్ళాలంటే ఈ లేక్ నుంచే వెళ్ళాలన్నమాట. కలహారి అనే డెజర్ట్ అంటే ఎడారి. ఆ ఎడారికి పోవాలంటే దీని మీద నుంచే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ దీన్ని ఏమనొచ్చు అంటే ఇక్కడ ఈ లేక్ దగ్గర ఇంకొకటి అనమాట. ఎవరైనా వెళ్ళి దాంట్లో సంథింగ్ నీళ్ళలో మునిగితే ఒకవేళ ఒక డేంజరస్ పాయింట్స్ ఉన్నాయంట. ఆ డేంజరస్ పాయింట్స్ దగ్గరికి ఎవరు వెళ్తారో వెంటనే అక్కడే చనిపోతారట. అంత డేంజరస్ పాయింట్స్ ఉంటాయి. ఆ డేంజరస్ పాయింట్స్ కూడా కనుక్కున్న వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. ఎక్కడెక్కడ డేంజరస్ పాయింట్స్ ఉన్నాయి అవి కూడా ఆయన ఐడెంటిఫై చేశాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? లేక్ మలావి. లేక్ మలావి ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు? 1850. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ల్యాండ్. అంటే ఒక పెద్ద కాలువలో ఇది కూడా ఒకటి. ఈ కాలువలో ఎస్పెషల్లీ ఏం జరుగుతుందంటే వివిధ రకాల చేపలు ఉంటాయి. అక్కడ చూడండి, చేపలు ఉన్నాయి, డిఫరెంట్ చేపలు. అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకని చేపలన్నీ ఇక్కడ ఉంటాయి. మాట్లాడడం ప్రపంచంలో ఎక్కడ దొరకని చేపలన్నీ ఇక్కడ ఉంటాయి. ఏంటిది? లేక్ మలావి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జంబేజీ రివర్. ఇదేంటిది? జంబేజీ రివర్. ఈ రివర్ కూడా ఎలా ఉంచునండి? విక్టోరియా అలానే ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందంటే ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. ఇండియన్ ఓషన్ అంటే ఏంటి? హిందూ మహాసముద్రానికి దీనికి లింకప్ అనేది ఉంటుంది. ఇది కూడా ఎవరు కనుక్కున్నారు? డేవిడ్ లివింగ్స్టన్. నెక్స్ట్ లేక్ బన్వేల్. సో లేక్ బన్వేల్ అంటే ఏంటి? ఇక్కడ కూడా ఇది కూడా ఒక పెద్ద లేక్. ఇది కూడా ఆఫ్రికాలో ఉంటుంది. సో దీని ఏంటంటే ఎవరైతే ఫ్యూచర్లో ఈ లేక్స్ గురించి అధ్యయనం చేయాలో వాళ్ళందరికీ ఈ లేక్ లో వచ్చేసి సమస్త విషయాలు కూడా దొరుకుతాయి. అంత హిస్టరీ కలిగిన లేకు ఇదన్నమాట. మాట్లాడదు. నెక్స్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్. సో ఫస్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్ ని క్రాస్ చేసిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్ అన్నమాట. ఒక యూరోపియన్. సో ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా ఖండాన్ని క్రాస్ చేసిన మొట్టమొదటి యూరోపియన్ ఎవరు అంటే డేవిడ్ లివింగ్స్టన్. తర్వాత స్లేవ్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అంటే కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు? సపోజ్ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా చెప్పులు కుడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఏం చేస్తారు? నువ్వు చెప్పులు కుట్టాలా, వాళ్ళ పిల్లలు చెప్పులు కుట్టాలా. అలా ఎవరైనా కటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కటింగ్. ఆ విధంగా వాళ్ళ తరాలన్నీ ఏంటంటే ఒకే రకమైన జీవితం జీవించేవారు. ఆఫ్రికా దేశంలో కూడా ఇటువంటివి చాలా ఉండేవి. అంటే కొంతమంది థై వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ కింద వాళ్ళ కుటుంబాలన్నీ వచ్చేసి బానిసత్వం చేసేది. మాట్లాడద్దు. వాళ్ళ కుటుంబాలన్నీ బానిసత్వం చేసేవి. ఈ బానిసత్వం చేసే వాళ్ళందరికీ ఏం చేశారంటే ఇది మీ జీవితం కాదు, మీరు కూడా చదువుకుంటే మీరు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అని ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్. ఈయన దేశం ఏదో ఆ దేశం కాని దేశం నుంచి భాష నేర్చుకొని ఇక్కడ వేరే ఆఫ్రికాకు వచ్చి ఆఫ్రికాలో ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఆ రెవల్యూషన్ లో జనాలని ఎక్కడికి మీరు రండి నువ్వు కూర్చో తల్లి, నువ్వు కూర్చో ముందు. సో డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడు? బానిసత్వం మీద రెవల్యూషన్ ని తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ గా ఇంకా
ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రం నేను కలెక్ట్ చేశాను. లేక్ తంగనీకా, లేక్ తంగనీకా. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీన్ని కూడా ఫస్ట్ కనుక్కున్న వ్యక్తి ఎవరు అని అంటే డేవిడ్ లివింగ్స్టన్. సో ఈ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ట్రావెల్లో చాలా విషయాలు వచ్చేసి గమనిస్తూ వాటినన్నింటినీ డాక్యుమెంటరీ చేసి ఒక పుస్తకాలుగా రాసి ప్రపంచానికి రిలీజ్ చేశారు. అంటే ప్రపంచానికి ఆఫ్రికా వచ్చేసి ఒక దేశం ఉంది, ఆఫ్రికాకు మీరు రావచ్చు, ఆఫ్రికా ఖండంలో ఇవి కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, దాన్ని మీరు సందర్శించవచ్చు అని చెప్పి మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాలకి వెళ్ళాం. ఏ ప్రాంతాలకు వెళ్ళాం? మురికి ఎక్కువ ఉంది అనుకోండి, అక్కడికి వెళ్తాం మనం? వెళ్ళాం. ఎవరన్నా అసహ్యంగా ఉంటున్నారు అక్కడ చోటుకి వెళ్తామా? వెళ్ళాం. ఎవరన్నా మనుషులు తినేవాళ్ళు ఉంటారు, మీకు తెలుసా? మ్యాన్ ఈటర్స్ అని ఉంటారు కొంతమంది. ఆ మ్యాన్ ఈటర్స్ దగ్గరికి మనం వెళ్తామా? వెళ్తాం. అక్కడ జీవిస్తామా? జీవించాం. కానీ ఈయన ఏం చేశాడు? దేవుడు పిలిచాడని చెప్పేసి ఆ దేశం నుంచి అనాగరికత లేని దేశంలోనికి వచ్చి అక్కడ దేవుని సేవను ప్రకటించాడు. కాబట్టి ఎంత గొప్ప మనిషి వచ్చాడు. ఎన్నో సంవత్సరంలో వచ్చాడు ఆఫ్రికాకి? 1841లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ మిషనరీ, ఏ మిషనరీగా వచ్చాడు? లండన్ మిషనరీ సొసైటీ నుంచి వచ్చాడు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాడు? ఇంగ్లాండ్ నుంచి కేప్ టౌన్ కి ట్రావెల్ చేశాడు. ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ నుంచి కేప్ టౌన్. కేప్ టౌన్ అనేది ఏంటి? ఆఫ్రికా ఖండంలో ఒక భాగం. మాట్లాడుతున్నాడు, ఆఫ్రికా ఖండంలో ఒక భాగం. సో ఈమె ఎవరు అక్కడ ఫోటోలో? ఏం పేరు? మ్యారీ మోఫెట్. ఈమె ఎవరు డాక్టర్? రాబర్ట్ మోఫెట్ భార్య. సో ఈ రాబర్ట్ మోఫెట్ ఆయన ఎవరు? ఆయన కూడా ఒక మిషనరీ. ఎవరైనా రాబర్ట్ మోఫెట్ అంటే ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్ ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి. ఎన్ని క్లాసులు తీసుకొని చెప్పాడు ఆయనకి? ఒక గంట ఆయన చదువుకునేటప్పుడు ఒక 4 మాటలు చెప్పాడు ఆయన, రాబర్ట్ మోఫెట్. దానికి బాగా ఆకర్షించబడి నేను ఈయనలాగా ఎందుకు చేయకూడదు, ఏం చెప్పాడు? నేను ఈయనలాగా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆయన జీవితాన్ని ఇలా త్యాగం చేసేసాడు. ఓకే, కాబట్టి ఆయన కోసం కేప్ టౌన్కు వచ్చాడు. వచ్చి అక్కడ ఎవరు చూశాడు? వాళ్ళ కూతుర్ని చూసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకొని తర్వాత ఇద్దరు కలిసి సేవ చేయాలి అని చెప్పి అనుకున్నారు. సో ఈ డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళ భార్య ఇద్దరి లైఫ్ స్టోరీ ఎలా ఉన్నది, వాళ్ళ పిల్లలు లేకపోతే వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉన్నది అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మామూలుగా లివింగ్స్టన్ భార్య కూడా దేనికి అగ్రీ అయింది? నీతో పాటు నేను కూడా మిషనరీగా సేవ చేస్తాను, అని చెప్పి ఒప్పుకొని వచ్చింది. మరి ఆ ఒప్పుకునేటప్పుడు ఏం చేసి ఉంటుంది? మామూలుగా కూడా ఇక్కడ కూడా మీరు చాలా పెళ్ళిళ్ళు చూసారు ఎప్పుడన్నా? చూడలేదు ఎప్పుడు? పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు. ఏమైనా ప్రమాణం చేస్తారు? చెప్పండి. కలిమిలోను బాధలోను అన్నిట్లో నీకు తోడుగా ఉంటాను, తర్వాత నువ్వే నా స్వభావం అని ఏదేదో ప్రమాణాలు చేస్తాను. చేసి తర్వాత ఏం చేస్తారు? పెళ్ళి అయిన తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి. ఎవరు చెప్పాడు? సో కానీ ఇక్కడ ఏదైతే ఆమె ప్రమాణం చేసిందో ఆ ప్రమాణానికి బద్దురాలైంది. ఏ విధంగా బద్దురాలైంది? మిషనరీ సేవ నీకు ఆటంకం కలిగించకుండా నేను నీతో పాటు జీవనం చేస్తాను. ఏమని ప్రమాణం చేస్తుందంట? మిషనరీ సేవలో నీకు ఆటంకం కలిగించకుండా నీతో పాటు కలిసి నేను జీవిస్తాను. ఒకవేళ నీకు ఆటంకం కలిగించేదైతే నేను నీకు దూరం వెళ్ళిపోతాను, కానీ నీకైతే ఆటంకం ఎప్పుడు కూడా కలిగించాను. ఎంత మాట చెప్పించాడు మా మాట్లాడు, ఎంత మాట చెప్పించాడు. నిజంగా నేను ఈరోజు ఉదయం స్టోరీ చూసేటప్పుడు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాను. ఎందుకంటే
ఆమె అన్న మాటలు కానీ, ఆమె చేసిన ప్రవర్తన కానీ, ఆమె జీవించిన ప్రవర్తన కానీ చూస్తే నిజంగా ఎవరైనా భర్తను వదిలి వేరే దేశానికి వెళ్ళి ఈయన ఎప్పుడో ఒక 10 రోజులు అక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని పోషించుకొని జీవితాంతం అనిపించి ఒకరు ఇద్దరు కూడా కాదు, ఎంతమంది 6 మంది పిల్లలు. మరి ఇద్దరు ఏమైపోయారో తెలియదు. వారు పెద్ద 4 పిల్లలు కూడా పెంచి పెద్ద చేసి ఇలా చేసింది అని అంటే భర్త లేకుండా మళ్ళీ భర్తే కావాలి, ఆయనే కావాలి. చూడండి, డెడికేషన్ చూడండి, మళ్ళీ ఆయనే కావాలి. ఆయన కోసం ప్రార్థన చేసేది. దేవుడు పంపించినప్పుడు లివింగ్స్టన్ మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు. మళ్ళీ దేవుడు రావాలంటే మళ్ళీ వెళ్ళేవాడు. అసలు ఎంత నరకం చూడండి. అంత నరకాన్ని ఆమె వచ్చేసి బేర్ చేసింది. స్ట్రగుల్స్ ఇన్ మ్యారేజ్. సో పెళ్ళి అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈమెకు వచ్చేసి డేవిడ్ లివింగ్స్టన్ భార్య పేరు ఏం పేరు? మేరీ. సో ఈ మేరీకి వచ్చేసి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. హెల్త్ ఇష్యూస్ కానీ, అక్కడ లోకల్లో ఉన్న అనాథరైజ్డ్ పీపుల్ అంటే ఇల్లీగల్ పీపుల్స్ కానీ వాళ్ళ వల్ల వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఈ మేరీ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. తర్వాత మేరీ ఏం చేసిందంటే, ఎప్పుడు పెళ్ళైంది వీళ్ళకి? 1845లో పెళ్ళైతే ఈమె ఎప్పుడు బ్రిటన్కి వెళ్ళిపోయింది? 1852లో వెళ్ళిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు ఉండేది ఆయనతో పాటు? 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది. 7 years తర్వాత ఆమె ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి మేరీ చనిపోయిన తర్వాత ఆమె యొక్క సమాధి 1862 ఏప్రిల్ 27 చనిపోయింది. ఆ రోజు వచ్చేసి డేవిడ్ లివింగ్స్టన్ చాలా బాధపడ్డాడంట. చాలా బాధపడి సో ఆ రోజు దేవుడితో ఒక మాట అన్నాడంట. ఎప్పుడు అనేవాడు కాదంట, ఏ మాట దేవుడిని అడిగేవాడు కాదంట. ఆ ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చేసి దేవుడిని ఒక మాట అడిగాడు. ఎవరు అడిగాడంటే, దేవుడా చిత్తమైతే నన్ను కూడా తీసేసుకోవాలని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆఫ్రికాలో జీవించినంత కాలము ఆయన ఏమని ఫీల్ అయ్యేవాడు? నాకు ఒక భార్య ఉంది, నా భార్య నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది, నేను ఎప్పుడో ఒకసారి ఆమె దగ్గరికి వెళ్తాను, కలుస్తాను, మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పి ఎంతగానో ఆశపడేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆశ అనేది కట్ అయిపోయింది. ఆశ అనేది లేదు. ఇప్పుడు భార్య ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఆయన జీవితంలో మొట్టమొదటిసారి దేవుణ్ణి అడిగినది ఏంటి అంటే, వీలైతే నా ప్రాణాన్ని కూడా తీసుకో, ఈరోజు నా ప్రాణాన్ని కూడా తీసుకో అని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ అడిగాడు. ఏంటిది? లయన్. ఆయన పెళ్లి కాకముందు ఆఫ్రికాలో చాలా మంది వచ్చేసి ఈ దాసత్వంలో ఉంటూ ఎవరైనా పొలాలకు వెళ్ళి ఏదో పనులు చేసుకొని రమ్మని చెప్పేవారు వాళ్ళ పైన ఉన్నవారు. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింహం ఉండేది. సింహం వీళ్ళ మీద పడేది, వాళ్ళని చంపేసి తినేసేది. ఇవి చాలాసార్లు జరుగుతూ వచ్చేది. ఆ సింహాన్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు ఏమనరు. ఈయన ఏం చేశాడంటే, నేనున్నాను పదండి, నేను వచ్చి ఏం చేస్తాను, ఆ సింహాన్ని చంపేస్తానని చెప్పి వెళ్ళాడు. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. మీకోసం నేను వస్తాను, పోతే నా ఒక్కడి ప్రాణం పోతుంది, లేకుంటే దాన్ని నేను చంపేస్తాను, అది చచ్చిపోతే మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి దాన్ని చంపడం కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి దానికోసం వెయిట్ చేస్తున్నాడు. వస్తుంది అని. ఒక టైం వచ్చింది, అది రానే వచ్చింది. ఆ ఊరిలోంతా చెప్పారట, బాబు పోవకనైనా, ఈ దేశం ఇది కాదు, నువ్వు ఒకవేళ పొరపాటున చచ్చిపోయినా నిన్ను మేము అక్కడికి కూడా పంపించలేము, మాకు అంత శక్తి లేదు, అంత సామర్థ్యం లేదు, నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలియదు, నువ్వు పోవాలని చెప్పి చెప్పారు. కానీ ఆయన ఏం చేశాడు? దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్తాను, అది కూడా మీకోసమే వెళ్తాను, నేనైతే ఇక్కడ ఉండొచ్చు కానీ మీకోసం నేను వెళ్తాను, కాబట్టి మీరెవరు మీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు వచ్చినప్పుడు ఆ లైన్ వస్తుంది, దూరం నుంచి చూస్తున్నాడు. దూరం నుంచి చూస్తూ ఉండి ఆ లైన్ ఏం చేయాలి? చంపేయాలి. లైన్ ఎంత చంపచ్చు? వాడికి ఈయన లైన్ ఎంత చంపచ్చు? కట్టెతో చంపచ్చా? కత్తితో
చంపలేం. మీద వచ్చి పడిందంటే ఏం చేయలేదు, గన్నుతో చంపచ్చు. కాబట్టి గన్ను రెడీగా పెట్టుకున్నాడు. దేనికోసం? లయన్ని చంపడం కోసం. అది అక్కడి నుంచి ఊ అని చెప్పి వస్తుంది, బాగా క్యాండిస్తుంది, ఊ అని చెప్పి క్యాండిస్తుంది. ఆ క్యాండిస్తుంటే దాని సౌండ్ వినపడ్డాయి. సౌండ్ వినపడిన వెంటనే రైఫిల్ గన్ వచ్చేసి రెడీగా పెట్టాడు. రెడీగా పెట్టానే ఆయన కాళ్ళ దగ్గర ఒక స్టోన్ ఉంటే ఆ స్టోన్ మీద నిల్చొని పొరపాటున ఆ గన్ను రెడీ చేసే టైంలో ఆ స్టోన్ ఆ కాళ్ళ నుంచి కింద పడిపోయింది. కింద పడిపోతానే శబ్దం వచ్చింది. శబ్దం వస్తేనే పులి ఆ సింహం ఏం చేసింది, ఓహో ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పి ఈయన వైపు తిరిగేసింది. ఆయన వైపు తిరిగి ఆయన మీద పడ్డానికి రెడీ పరిగెత్తి వచ్చి ఎగిరి మీద పడుతున్నప్పుడు ఆయన గండి తీసి పేలుద్దామని చెప్పి ఇలా వెనుకని ఇలా అనేసరికి ఆయన మీద పడి ఆయన భుజాన్ని అంతా గాయపరిచింది. కానీ అది గన్ రెడీ అయిపోయి వెంటనే దాని దగ్గర నుంచి షూట్ చేసి చంపేశాడు. కానీ లైన్ అయితే చనిపోయింది, బట్ ఇది నా భుజం వచ్చేసి బోన్స్ విరిగిపోయాయి. చచ్చిపోయేంత వరకు ఆ యొక్క భుజం వచ్చేసి ఒక హ్యాండిక్యాప్ లాగానే జీవించాడు ఆయన. ఎందుకంటే ఆ లయన్ అటాక్. ఎందుకు లయన్ దగ్గరికి వెళ్ళాడు? ఆ లయన్ అటాక్ నుంచి ఆ గ్రామంలో ఉన్న ప్రజలను కాపాడడం కోసం ఈయన వెళ్ళాడు. ఈయన ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఈయన ఎవరు పంపించారు? దేవుడు. మరి లయన్ చంపేశాడా? చంపలేదా? చంపేశాడు. బట్ ఏమైపోయింది? ఆయన భుజానికి గాయం, భుజంలో ఉన్న బోన్స్ విరిగిపోయాయి. తర్వాత చివరిగా ఈ డేవిడ్ లివింగ్స్టన్ ఎప్పుడు చనిపోయాడు? 1873. అంతవరకు ఆయన ఎంతో మందికి జ్వరం వచ్చినప్పుడు, అదే దోమలు కుట్టి మలేరియా జ్వరం వస్తే వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడు? ట్రీట్మెంట్ ఇచ్చాడు. అందరికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ చివరి దశలో ఈయన రోజు ఒక దోమ కుట్టేదాన్ని. సరైన దోమ తెర లేదు, లేదంటే సరైన వసతులు లేవు. ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేవాడు. ఆ గుడిసెలో ఈయనకు పడుకునే దానికి సరైన అరేంజ్మెంట్స్ కూడా లేవు. ఈయన ఎక్కడ ఉండేవాడు? లండన్లో ఉండేవాడు. మంచి ఏసీ రూమ్స్లో ఉండేవాడు. మంచిగా ఉండేవాడు. మంచి ఫ్యాన్ తిరుగుతూ ఒక దొరలతో పాటు ఈయన కూడా ఉండేవాడు. అటువంటి వాడు ఏం చేశాడు? తన సమస్తాన్ని వదిలేశాడు. భార్యను వదిలేశాడు, పిల్లలని వదిలేశాడు, తను తల్లిదండ్రులను వదిలేశాడు, అన్నలను వదిలేశాడు, తన ఆస్తిని కూడా వదిలేశాడు. ఉన్న ఆస్తిని కూడా తీసుకొని వచ్చి మొత్తం అక్కడ ఉండే ప్రజలకు ఖర్చు పెట్టేశాడు. చివరిగా ఆయనను చూసుకునే దానికి ఎవరు కూడా లేరు. ఆయన చూసేదానికి ఎవరు కూడా లేరట. ఆయనే ఎంతమంది చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఒక బ్రెడ్ ముక్క కూడా ఇవ్వలేదు. ఏమంటే లివింగ్స్టన్ సార్కి జ్వరం వచ్చింది, లివింగ్స్టన్ సారు చనిపోతాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ జ్వరం మనకు వస్తే మనం కూడా ఏమైపోతాం? చనిపోతాం అని చెప్పి ఆయన దగ్గరికి అక్కడ ఉండే ప్రజలు కూడా వెళ్ళలేదు. ఆ రోజు అలానే బాధపడుతూ తిండి లేక తరనే ఆ యొక్క దోమలు పుట్టిన తర్వాత ఎక్కువ గాయాలైపోయి ఎక్కువ దద్దులు వచ్చి, సో దానివల్ల జ్వరం ఎక్కువ వచ్చి దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేక ఆయన దగ్గర ఉన్న మెడిసిన్ కూడా అయిపోయింది. మెడిసిన్ ఉందా అంటే మెడిసిన్ కూడా ఏం చేశాడు? అందరికీ ఇచ్చేసాడు. ఆయన దగ్గర మెడిసిన్ కూడా లేదు. ఆ మెడిసిన్ ఆయన ఉపయోగించుకోలేక, అంటే అఫ్కోర్స్ లండన్ వాళ్ళకి చెప్పాడు, మీరు మెడిసిన్ పంపిస్తే నీకు వీళ్ళకి ఇస్తానని చెప్పాడు. బట్ అక్కడి నుంచి రావడం లేట్ అయింది, రాకపోగా ఈయనకి ట్రీట్మెంట్ తీసుకోలేక చివరిగా ఏం చేశాడు? మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మోకాళ్ళ మీదనే ఆయన జీవితాన్ని ఇచ్చాడు. నిజంగా చూసినట్లయితే డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఒక గొప్ప మిషనరీ. ఆయన ఎంత గొప్ప మిషనరీ అంటే తనకున్న సమస్తాన్ని వదిలేశాడు. ఆయన జీవితంలో ఎవరు ఆయనకు ముందు ఇంపార్టెంట్ అంటే దేవుడే ఫస్ట్ ప్రియారిటీ, తర్వాతే ఎవరైనా. దేవుడే ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత అమ్మా నాన్న. దేవుడే ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత భార్య. దేవుడే ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత పిల్లలు. దేవుడే ఫస్ట్ ప్రియారిటీ, తర్వాతే తన జీవితం. ఆ విధంగా ఆయన సేవ చేసి చివరికి ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. మరి మనం కూడా ఏం చేస్తున్నాం? చదువుకుంటున్నాం, జీవిస్తున్నాం. దేవుడు మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనం జీవించే జీవితం మొత్తం అశాశ్వతమైంది.
మనం ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. నేను ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాను, టాబ్లెట్లు పనిచేసిన రోజు బతుకుతాను. ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏమవుతుంది, నేను వేసుకున్న టాబ్లెట్లు నాకు పనిచేయనప్పుడు ఏమవుతుంది, చనిపోతాను. అంటే ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా, నువ్వు ఖచ్చితంగా, ఎవరైనా చనిపోవాల్సిందే. మరి చనిపోయిన తర్వాత మరి ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకానికి వెళ్ళగలమా? పరలోకంలో మనకంటూ ఒక స్థానం ఉంటుందా? దేవుడు ఇచ్చడానికి ఒక కిరీటం ఇచ్చింటాడు. మరి మనకు కూడా అటువంటి కిరీటం ఉంటుంది అక్కడ. ఈరోజు మీరు అందరు కిరీటాలు పెట్టుకొని బయటకు వెళ్ళారు, మీ పేపర్తో చేసింది. కానీ దేవుడు అక్కడ ఒక్కొక్కరికి ఒక కిరీటాలు పెట్టాడు. ఆ కిరీటాలు కావాలంటే భూమి మీద మనం ఏం చేస్తామో దానికి ప్రపోర్షనల్గా అక్కడ కిరీటాలు ఉన్నాయి. మరి ఆ కిరీటాలు మనకు కావాలా? లేకుంటే ఇంకా భూమి మీద జీవించినంత కాలం మా అమ్మ, మా నాయన, మా అక్క, మా అన్న, నా భార్య, నా భర్త, నా పిల్లలు, లేకుంటే నా అక్క, నా చెల్లెలు ఇలానే జీవించాలా? ఆలోచిద్దాం. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలి. ఎంతవరకు బతకాలి? చనిపోయే వరకు బతకాలి. ఎంతకాలం బతుకుతాం మనం? ఎంతకాలం బతుకుతాం? మనం చెప్పగలమా? నేను 100 సంవత్సరాలు బతుకుతానని నేను చెప్పగలనా? మీరు చెప్తారా? చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడే నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయంలో దేవుని గురించిన మాటలు నలుగురికి బోధపరిస్తే, దేవుడి సువార్త ద్వారా వాళ్ళు రక్షింపబడితే, వాళ్ళ ద్వారా దేవునికి మహిమ కలిగితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో మహిమపరుస్తాడు. కాబట్టి అటువంటి జీవితం మనకి ఎవరికైనా కావాలంటే మీరు దేవుడి దగ్గర ఏం చేయాలి? దేవుడా, నేను కూడా డేవిడ్ లివింగ్స్టన్ లాగా నీ సేవ చేస్తాను. ఎవరైనా చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? దేవుని సేవ చేసేదానికి ఇంట్రెస్ట్ ఉందా? దేవుని సేవ చేయడం అంటే దేవుని మాటలు నలుగురికి చెప్పడం. ఆ విధంగా ఎవరైనా చెప్పగలరా? ఎవరికో అవసరం లేదు. సో ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న మీ అక్కలకి, మీ చెల్లెలకి, మీ అన్నలకి, మీ తమ్ములకి, తర్వాత మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నకి, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తర్వాత దేవుడు ప్రేరేపిస్తే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. అందుకోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు చెప్పలేరా? దేవుడి గురించి మంచి మాటలు చెప్పలేరా? చెప్పండి. మోకరించండి, ప్రార్థించండి. దయచేసి మోకరించండి. అన్నా పరిశుద్ధుడు దేవా, డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి అనేక విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చారు. తన జీవితాన్ని ఎలాగా సమర్పిస్తూ వచ్చాడు, ఎలాగా మీ కొరకై ప్రయాసపడుతూ, ఎన్నో ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడుతూ వచ్చాడు. మీ నామాన్ని బట్టి ప్రజలకు సేవ చేస్తూ, స్వార్థ ప్రకటిస్తూ తన జీవితాన్ని ఎలాగ కొనసాగించి, అలాగా ప్రార్థిస్తూ తన జీవితాన్ని ముగించాడు తెలియజేస్తూ వచ్చారు. ప్రభా, ఉన్నటువంటి వారందరిలో కూడా ప్రభా అటువంటి ఇన్స్పిరేషన్ రావడానికి చూపించండి. ప్రభా, జీవితాన్ని ఏకైకై అర్పించి ప్రభా ముందుకు సాగడానికి చూపుతామని ప్రార్థిస్తున్నాను. ఆ కొరకై పరలోక మీ వదిలి భూలోకానికి వచ్చారు. కలుసులో కలిగి ప్రభా మా కొరకై రక్తం చెందించి, మా కొరకై రక్షణ సిద్ధపరిచి, ఉచితంగా అనుగ్రహించి ప్రభా పరలోక రాజ్యంలో మా కొరకై గొప్ప విషయాలు సిద్ధపరుస్తున్నారు. ప్రభా, ఈ ప్రేమను పొందినటువంటి మేము అనేకులను ప్రభా ప్రేమించడానికి, అనేకులను మాదిరిగా జీవించడానికి ఉచితంగా ప్రారంభిస్తున్నారు. ప్రభు ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ మాట్లాడుతుండే వందనములు ప్రభా, ఇటువంటి వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల కార్యం జరిగించినట్టుగా సహాయం చేసినట్లు ప్రభావాలు ఉన్నారు. వారు కూడా ప్రభావ సరైన
వేడుకుంటున్నాం తండ్రి. కూర్చోండి.